నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం, అక్కడ ప్రజల్లో చైతన్యంగా ఓట్లు వేయడం, టీడీపీ అరాచకాలు కొన్ని తావులు జరిగినాయి. అది మనం ఒప్పుకోవడం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలంగా పోలీసులు కూడా వ్యవహరిస్తారనేది మనకు అందరికీ తెలిసిందే. అలాగే ఒంటిమిట్టలో కానీ పులివెందల్లో కానీ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కొంత గందరగోళం జరిగిందనేది కూడా నిజమే. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, అతను 5 సంవత్సరాలలో ఎలా ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి పులివెందల పరిస్థితి ఏమిటి అనేది కూడా అందరికీ తెలిసిందే. పులివెందల్లో 30 సంవత్సరాల వరకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ అధికారంలోకి వచ్చినాక వైసీపీ వాళ్ళ ఆవా జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఆవా జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే, నరకానికి పోతావు, ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు. ఈ ముసలి వయసులో రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన దక్కుతుంది. సీఎం చంద్రబాబుకు జగన్ తిట్లు శాపనార్థాలు. పులివెందల్లో ప్రజాస్వామ్యం మంట గలిపారని అవాకులు. ప్రజాస్వామ్యం లేదు నీకు, ఈ ముసలి వయసులో రామకృష్ణ అనుకుంటే సరిపోతుంది కదా, నువ్వు నరకానికి పోతావు, ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఆయన అంటే, ఏజెంట్లు లేకుండా ఎన్నికల పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం కూనీ అయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు. టీడీపీ దుర్మార్గాలను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము కడిగి పారేశారండి. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పట్లే. అప్పుడు ప్రజాస్వామ్యం పులివెందల్లో ఉండిందా? నామినేషన్ వేయడానికి కూడా ఎవడు ఇంట్లోంచి బయటకు రాలే. 30 ఏళ్ళు అయిందండి పులివెందల్లో ఓట్లు వేసి స్థానిక సమస్యల ఎలక్షన్లో. అలాంటి వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాం, ఇది పులివెందల్లో కూని జరిగింది, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోతారు, రామకృష్ణాన్ని ముసలోడైపోతాడని చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు వేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనేది కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. దీనిపై న్యాయ పోరాటం చేస్తాము అని అన్నారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ ఆయంలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో ఆయంలో ఉన్నప్పుడు పులివెందులో ఎలక్షన్లు జరిగినాయా? ప్రజాస్వామ్యం అప్పుడు ఉండిందా? కూనీ జరిగింది అప్పుడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏరే వాళ్ళను నామినేషన్ కూడా వేయలేదు. పులివెందల్లో ఏకీగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత పులివెందల్లో ఎలక్షన్లు నడిచింది. అందరూ నామినేషన్లు వేసుకున్నారు. 11 నామినేషన్లు పడినాయి పులివెందల్లో. మళ్ళీ వీళ్ళు అడ్డపన్నారా? కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివెందల్లో ఓట్లు వేశారా జనాలు ఎవరన్నా? కాబట్టి మనము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ చేశారో ఇప్పుడు టీడీపీ అధికారంలో వాళ్ళు వెళ్ళి అలాగే చేస్తున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇంకా ఏం అంటున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, చెంబర్లోయ బందుపోట్లను మరిపించే రీతిలో దొంగ ఓట్లు వేసుకున్నారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇది తొలిసారి. పోలీసులు దగ్గరుండి టీడీపీ నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే కదా, అదే పోలీసు వాళ్ళు కదా సార్ ఉండింది. వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారా? అదే పోలీసు వాళ్ళు కదా మీకు కూడా ప్రోత్సహించింది. అప్పుడు టీడీపీ వాళ్ళను ఏజెంట్లను లేకుండా చేసి కొట్టి తరిమి నామినేషన్లు వేయకుండా చేసింది కూడా ఇదే పోలీసు వాళ్ళు కదా. అప్పుడు మీకు పోలీసు వాళ్ళు మంచివాళ్ళు, ఇప్పుడు అధికారం పోగానే అదే పోలీసు వాళ్ళు చెడ్డవాళ్ళ. జిల్లా కలెక్టర్ సైతం దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. చూడండి, జిల్లా కలెక్టర్ గారు కూడా దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారంట. మళ్ళీ మీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు అదే పని చేశారా? చెప్పండి. ఒక కలెక్టర్ మీద కూడా మీరు నిందు మోపుతున్నారు.
ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి దాదాపు 7,000 మంది టీడీపీ శ్రేణులు తిష్ట. ఒక ఓటుకు ఒక్కొక్క రౌడీ చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి ఈ 2 ఉప ఎన్నికలే నిదర్శనం. బాబు మోసాలు దోపిడీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అందుకు ఓట్లు వేయరని ఈ దుర్మార్గాలు కలెక్షన్ ఏజెంట్లుగా మారిన పోలీస్ అధికారులు. చూడండి, పోలీస్ అధికారులు చెడ్డోళ్ళు, కలెక్టరు చెడ్డోళ్ళు, ఓట్లేసిన ప్రజలు చెడ్డోళ్ళు. ప్రజలు ఓట్లు వేయకపోతే ఒంటిమిట్టలో పులివెందల్లో 84% ఓట్ల శాతం వస్తుందా? మీరే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారు సార్. కాబట్టి ఇప్పుడు మీకు అనుకూలంగా ఓట్లు రావని, మీరు ఓడిపోతారని మీరు అలా ప్రజలను, కలెక్టర్ల గారిని, పోలీసులను అందరినీ దువ్విపెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు కూడా ఆలోచించుకోండి. ఇంకా ఏమంటున్నారంటే మద్యమ బెల్ట్ షాపులు మొదలు మైన్స్, ఇసుక, పేకాట క్లబ్ల వరకు వసూళ్ళు. కరెక్టే, మీ ప్రభుత్వంలో కూడా మద్యం కుంభకోణం నడుస్తుంది కదా, శాండ్ కుంభకోణం నడుస్తుంది కదా, పేకాట క్లబ్లు మన కొడాలి నాని గారు మొత్తం చేశారు కదా. సేమ్ మీరు చేసింది మళ్ళీ మీరు చెప్పుకుంటున్నారు అంతే. ఎమ్మెల్యేలు చిన్నబాబు పెద్దబాబు వరకు అందరికీ వాటాలు. చూడండి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి అందరికీ వాటాలు పోతున్నాయంట ఈ మద్యం కుంభకోణంలో. అందరూ జగన్మోహన్ రెడ్డి సార్ లెక్క మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు తిన్నారు. అందరూ అలాగ ఉంటారా సార్? అందరూ మీ లెక్కనే మద్యం కుంభకోణం చేసి 3,500 కోట్లు తిన్నట్టు అందరూ సీఎంలు అలా ఉంటారనుకుంటున్నారా? అది తప్పండి. అందరూ మీ లెక్క మీరు ఊహించుకోకండి. మేము చేశాను కదా, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారనుకుంటే అది చల్లదు. ఇంకా చూస్తే పులివెందుల ఉప ఎన్నికల్లో 2 చోట్ల రీపోలింగ్ జరిగిందండి. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు, చంద్రబాబుపై జగన్ తిట్లు. చూడండి, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని డ్యూటీ చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నోరు పారేసుకున్నారు. ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు, ఈ ముసలి వయసులో రామకృష్ణ అనుకుంటే పుణ్యమైనా వచ్చింది, ఇలా చేర్చే గనక నరకానికి పోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాక్కులు జవాకులు పేలారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు తిరిగి జరిపించేందుకు సిద్ధమా అంటూ చంద్రబాబుపై పొంతనలేని మాటలు మాట్లాడారు. డీఏజీ వ్యవస్థ మాఫియా ముఠాల పనిచేస్తున్నారని తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం ఎంపిక చేసుకున్న మీడియాతో జగన్ మాట్లాడారు. కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మాట్లాడతారో ఎవరిని పిలవడు. ఆయనకు అనుకూలంగా ఉండే 2-3 మీడియాలను పిలుచుకుంటాడు అంతే. అందరి మీడియాలను పిలవాలి. అందరు మీడియాలను పిలిస్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్లు చెప్తారు. పిలవడు అట్లా. ఆయనకు కావాల్సిన మీడియానే పిలుచుకుంటాడు. ఆయనకు తానా అండే మీడియానే పిలుచుకొని ఆ మీడియాతోనే మాట్లాడతారు. సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాణిక్య ఠాగూర్లపై ఆయన ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకు తనకు నచ్చిన పోలీస్ అధికారులు ఎంపిక చేసి ఉప ఎన్నికలు జరిపించారని జగన్ ఆరోపించారు. డీజీపీ కొయ్య ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ అల్లుడు పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని, పులివెందులలో 15 బూతుల్లో వైసీపీ ఏజెంట్లే లేరు, చంబర్లోయ బందిపోట్లను మెరిపించేలా దౌర్జన్యంగా చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఎవరు లీడర్ అన్నారని, ప్రొడస్టర్ అంటూ అకస్సు ఎలగెక్కారు. రాహుల్ నిజాయితీ పరుడు కాదనేది కూడా మనం అంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై జగన్ తీరు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఆట్లైన్లో మాట్లాడుకుంటారు. అందువల్లే ఆంధ్ర దొంగ ఓట్లపై రాహుల్ మాట్లాడడం లేదు. రాష్ట్రంలోని కుంభకోణాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ నోరెత్తరు, కానీ నాపై విమర్శలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పోరాటంలో తనను చేరమనడానికి అర్థం ఉందా అంటూ ఓ మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు అంటారు. రాహుల్ గాంధీ ఉద్యమం చేస్తా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయరు. మళ్ళీ భయము, మోడీ గారిని చూస్తే భయము, కేసులతో భయము. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు తన పులివెందుల్లో ప్రజాస్వామ్యమే లేదంటున్నాడు. మళ్ళీ 30 ఏళ్ళ నుంచి పులివెందుల్లో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. 80% పోలింగ్ శాతం నమోదైంది. 30 ఏళ్ళ తర్వాత ప్రజలు వచ్చి స్థానిక సమస్యల్లో ఓట్లు వేసామని సంతోషంగా వాళ్ళు వేలు చూపించుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ప్రజాస్వామ్యం కూనింది అంటున్నారు. దీని మీద ఈరోజు ఉప ఎన్నికల్లో
ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు ఉంది కాబట్టి అన్నీ కూడా బయటపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.